శక్తి గారు క్యాన్సర్స్ అనేవి జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ అండి. క్యాన్సర్ అనేది ఇది చాలామంది ఏమంటారంటే సార్ మా ఇంట్లో ఎవరికి లేదు కదా నాకు వచ్చింది అని చెప్పి, లేదా చాలామంది ఏమంటారంటే సార్ నాకు ఇది వచ్చింది కదా మా ఇంట్లో వాళ్ళకి వస్తుందా అని చెప్పి. ఇవి రెండు డిఫరెంట్ అండి. అంటే జన్యుపరంగా జెనెటిక్గా వచ్చే క్యాన్సర్స్ కొన్ని మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఎస్ జన్యుపరంగా రావచ్చు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంది, ఓవేరియన్ క్యాన్సర్ ఉంది, ఇవి రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉంది, నాలుక భాగంలో కానీ గొంతు భాగంలో ఉండే క్యాన్సర్స్ ఉన్నాయి, నో వాటికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు అన్నట్టు. జన్యుపరమైన క్యాన్సర్స్ కొన్ని రకాలు మాత్రమే. అది కూడా సపోజ్ ఒక పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వచ్చే అవకాశం ఉందా? నో. యాక్చువల్లీ ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, 50 సంవత్సరాల లోపు వచ్చారా, 50 సంవత్సరాల తర్వాత వచ్చిందా? 50 సంవత్సరాల లోపు వచ్చిన తర్వాత వచ్చారు ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దానిలో మనం టెస్ట్ చేస్తాం, మార్కర్స్ అని ఉంటాయి. ట్రిపుల్ నెగిటివ్ అని ఉంది సపోజ్ మార్కర్, వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా అని మనం టెస్ట్ చేసుకోగలుగుతున్నాం. ఆ జెనెటిక్ మ్యూటేషన్ పాజిటివ్ ఉంటేనే వాళ్ళ ఫర్దర్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్లో వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళందరికీ వస్తుందని ఏం లేదు, భయపడాల్సిన అవసరం అయితే లేదు.